హాయ్ ఈసెట్ ఆస్పిరెంట్స్. సో ఆల్రెడీ మీరు ఎగ్జామ్ని బాగా రాశారనుకుంటున్నాం. సో అప్రాక్సిమేట్గా ఈ పేపర్ కనుక చూసుకుంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ హైగానే ఉంది. సో మీరు కనుక ఒక 60 ఎబోవ్ మార్క్స్ కనుక తెచ్చుకుంటే మీరు ఈజీగా మంచి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. చాలామంది 40 నుంచి 45, 50 మధ్యలో మార్క్స్ రావడానికి ఉంది. సో ఈ పేపర్ని చేసేటప్పుడు మీకు ఏవైతే ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఈజీగా ఆ విత్ ఇన్ టైంలో మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో ఈజీగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు ట్రిప్లీకి సంబంధించిన ఈసెట్ ఏదైతే ఎలక్ట్రికల్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామండి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏవైతే మనకి టెక్నికల్ అంటే నెట్వర్క్స్ కానీ లేదా ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ నేను కవర్ చేస్తాను సార్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రాజశేఖర్ సార్ కవర్ చేస్తారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ అన్ యాంప్లిఫైయర్. యాంప్లిఫైయర్లో ఏం అప్లై చేస్తున్నారు అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ని అప్లై చేస్తున్నారు. సో మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కనుక అప్లై చేస్తే మనకి ఏమవుతుంది సార్? ఫస్ట్ వన్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్లో కానీ దీని టాపిక్ గురించి చూస్తాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే మనకి ఫస్ట్ ఏమవుతుంది అంటే గెయిన్ అనేది ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ గెయిన్ ఇంక్రీజెస్ అనేది తప్పు. సో మనకి ఇంకొకటి రిలేషన్ తెలుసు సార్, గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ అనేది గెయిన్ ఇంటూ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ కనుక చేస్తే ఆల్వేస్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమిచ్చాడు సార్? గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజెస్. బట్ గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి సార్? కాన్స్టెంట్ గా ఉండాలి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది అంటే గెయిన్ డిక్రీజ్ అయింది కాబట్టి మనకి ఏమవుతుంది సార్? బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అవ్వడం అంటే హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమో డిక్రీజ్ అవుతుంది. అది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే 1+A-β టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆ ప్రైజెస్ ఇన్ ద అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మిషన్స్ కి సంబంధించింది సార్. సో ఇక్కడ ఎల్విడిటి లీనియర్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎల్విడిటి గురించి ఇక్కడ మీకు క్వశ్చన్స్ చూసుకునేటప్పుడు ఏది నాట్ ద క్యారెక్టరిస్టిక్ అన్నాడు. క్యారెక్టరిస్టిక్ ఏదైతే కానిదేదో మీకు ఎక్కువగా అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎల్విడిటి కనుక చూసుకుంటే లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఎల్విడిటికి 2 సెకండరీ వైండింగ్స్ ఉంటాయి. ఎల్విడిటి అనేది ఒక ప్యాసివ్. మనకి ట్రాన్స్డ్యూసర్స్ కనుక తీసుకుంటే అందులో మనకి యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి, ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి. ఆ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ కి ఎగ్జాంపులే ఈ ఎల్విడిటి. ఎల్విడిటి యొక్క అవుట్పుట్ అనేది లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫోర్స్ ఉంటుందండి. ఇవన్నీ కరెక్టే. బట్ ఏది తప్పు అంటే ఎల్విడిటి ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ సో ఇది నెట్వర్క్స్ కి సంబంధించింది. ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ కనుక సి ఈక్వల్ టు ఏంటి సార్? ఫార్ములా ఎప్సిలాన్ ఇంటూ A/D. ఇక్కడ ఏమంటున్నారు అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద అడ్జసెంట్ ప్లేట్స్ ఆర్ డబుల్డ్. అంటే డిస్టెన్స్ ఏమైంది సార్? ఈ డిస్టెన్స్ అనేది డబుల్ అయింది, 2 times D అయింది. సో డిస్టెన్స్ కనుక డబుల్ అయితే మనకి కెపాసిటెన్స్ ఏమైంది సార్? ఇక్కడ హాఫ్ ఆఫ్ ద కెపాసిటెన్స్ అయింది. అంటే ఎందుకు అంటే ఇక్కడ 1/2 టైమ్స్ ఆఫ్ సేమ్ కెపాసిటెన్స్ కాబట్టి సో కెపాసిటెన్స్ ఏమైంది అంటే హాఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే మీకు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఏంటి అంటే కరెక్ట్ గా వాడు ప్రాపర్ గా మెన్షన్ చేయాలి సార్. ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ ఏ సిగ్నల్ టు యాంప్లిఫైర్ హ్యావింగ్ గెయిన్ ఇచ్చాడు,
కాస్ ఆఫ్ 314t అవుట్పుట్ సిగ్నల్ విల్ బి అంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్ ఇక్కడ? అవుట్పుట్ సిగ్నల్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి వోల్టేజ్ ఇచ్చాడు, అంతేకాకుండా ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాడు. గెయిన్ అంటే ఏంటి సార్? అవుట్పుట్ బై ఇన్పుట్ వేస్తే మనకు వచ్చేది గెయిన్ దట్ ఈక్వల్ టు 200. సో ఆల్రెడీ మీకు ఇన్పుట్ ఇచ్చాడు. వి ఇన్పుట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు సార్? కాస్ 314t ఇచ్చాడు. సో వి అవుట్పుట్ ఈక్వల్ టు 200 ఇంటూ కాస్ 314t. సో ఇక్కడ మనకి సార్ మరి ఆప్షన్ లో కనుక చూసుకుంటే మనకి -200 కాస్ 314t అనేది ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, వాడు బై డిఫాల్ట్ గా ఇక్కడ యాంప్లిఫైయర్ అనేది తీసుకోవడం, ఏం యాంప్లిఫైయర్ తీసుకున్నాడు అంటే కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ కనుక తీసుకుంటే మనకి ఫేజ్ షిఫ్ట్ అనేది ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ అనేది ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది సార్. 180 డిగ్రీస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ అనేది నెగిటివ్ వస్తుంది కాబట్టి అందుకే ఇక్కడ నెగిటివ్ సైన్ తోటి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో -200 కాస్ 314t అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్, ఇది పవర్ సిస్టమ్ కి ప్రొటెక్షన్ కి సంబంధించిన సర్క్యూట్ అండి. ఇన్ ఏ రిలే connected to 400/5 current transformer having the current setting 125%, ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లైర్ ఏమో 4 ఇచ్చాడు, ఫాల్ట్ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి ఫాల్ట్ కరెంట్ ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లైర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే, ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లైర్ ఈక్వల్ టు ఫాల్ట్ కరెంట్ రిలేటెడ్ టు సెకండరీ సైడ్ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సెకండరీ సైడ్ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే 5/400 ఇంటూ ఐ ఫాల్ట్ కరెంట్ బై రిలే సెట్టింగ్. రిలే సెట్టింగ్ ఎంత సార్? 1.25 ఇంటూ రేటెడ్ ఆర్ఓసి. ఇందులో రేటెడ్ ఆర్ఓసి అంటే ఈ సెకండరీ సైడ్ కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ ని రేటెడ్ ఆర్ఓసి అంటాం. సో ఇప్పుడు ఫాల్ట్ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లైయర్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు సార్. ఎంత ఇచ్చాడు అంటే 4 ఇచ్చారు. సో జస్ట్ ఇక్కడ మల్టిప్లై చేయండి. దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 1.25 ఇంటూ 5 ఇంటూ 400 డివైడెడ్ బై 5. ఇది చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే ఈ 2000 ఆంపియర్స్ అనేది దీనికి రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 2000 ఆంపియర్స్. నెక్స్ట్, ఇది సింపుల్ క్వశ్చన్ అండి. నెట్వర్క్స్ కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్ అడగడం జరిగింది. R1, R2, R3 3 రెసిస్టెన్సెస్ ఆర్ ఏ విధంగా కనెక్షన్ చేశాడు అంటే డెల్టా కనెక్షన్ లో చేశాడు. R1, R2 అండ్ R3. R1, R2, R3 అనేవి డెల్టాలో కనెక్షన్ చేశాడు. వన్ ఆఫ్ ద కండక్టెన్స్ ఈజ్ స్టార్ కనెక్షన్ అంటున్నాడు. సో మనము ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ RA ని ఫైండ్ అవుట్ చేయండి. RA ఈక్వల్ టు ఏమొస్తుంది సార్? ఇక్కడ RA ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ రెసిస్టెన్స్ ఏమొస్తుంది సార్? R1 ఇంటూ R2 బై సమ్ ఆఫ్ ద టోటల్ రెసిస్టెన్స్ అంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. బట్ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి అంటే ఒక కండక్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి దీన్ని రెసిప్రోకల్ కనుక చేస్తే R1 ప్లస్ R2 ప్లస్ R3 డివైడెడ్ బై R1 ఇంటూ R2. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమొస్తుంది అంటే సి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, సో ఇది ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన క్వశ్చన్. డివైజెస్ హూస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఐడియల్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, అదే విధంగా ఐడియల్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. ఐడియల్ కరెంట్ సోర్స్, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే సార్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఖచ్చితంగా జీనార్ డయోడ్ అనేది ఉండాలి. జీనార్ డయోడ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఐడియల్ కరెంట్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్ అనేది ఎప్పుడు ఆపరేట్ అవుతుంది సార్? ఐడియల్ కరెంట్ సోర్స్ అనేది ట్రాన్సిస్టర్ గనక కామన్ బేస్ మోడ్ లో గనక ఉంటే అది ఐడియల్ కరెంట్ సోర్స్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి సో ఐడియల్ కరెంట్ సోర్స్ అవ్వాలి అంటే కామన్ బేస్ మోడ్ ఉండాలి. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అవ్వాలి అంటే జీనార్ డయోడ్ రివర్స్ బయాస్ కండిషన్ లో ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ లాగా ఆపరేట్ అవుతుంది.
సో ఇక్కడ ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఏమన్నాడు, ద మినిమం నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద mod 12 కౌంటర్. సో ఒక కౌంటర్ ని ఎన్ని నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని కనుక మనకి కావాలి అనుకుంటే మనకి కండిషన్ ఏంటి అంటే 2 to the power of n is greater than or equal to mod of the counter. సో ఇక్కడ చూడండి 2 to the power of n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod of the counter ఎంత అండి 12. సో ఒకవేళ ఇక్కడ n ఈక్వల్ టు 3 కనుక పెడితే 8 వస్తుంది, 2 క్యూబ్ అనేది 8, n ఈక్వల్ టు 4 పెడితే 2 to the power of 16, అంటే 16 అనేది గ్రేటర్ దెన్ 12 కాబట్టి సో n ఈక్వల్ టు ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ పెట్టాలండి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కనుక పెడితే మనకి ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అనేది అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ లోనే యాంప్లిఫైయర్స్ కి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. సో కరెంట్ గెయిన్ ఈజ్ లెస్ దెన్ యూనిటీ. మనకు గనక చూసుకుంటే కామన్ కలెక్టర్, కామన్ బేస్, అదే విధంగా కామన్ ఎమిటర్, 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో మనం ఈ కరెంట్ గెయిన్ కనుక చూసుకుంటే మనకి కరెంట్ గెయిన్ అనేది దేంట్లో చూస్తామండి, కరెంట్ గెయిన్ అనేది కామన్ బేస్ లో లెస్ దెన్ 1 ఉంటుంది. అదే వోల్టేజ్ గెయిన్ అయితే గనక కామన్ కలెక్టర్ లో లెస్ దెన్ 1 అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని బట్టి కరెంట్ గెయిన్ లెస్ దెన్ యూనిటీ ఎక్కడ వస్తుంది అంటే ఖచ్చితంగా కామన్ బేస్ లో వస్తుంది. కరెంట్ గెయిన్ లెస్ దెన్ యూనిటీ అనేది కామన్ బేస్ లో వస్తుంది. నెక్స్ట్ వెరీ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది దేనికి ఉంటుంది సార్, ఖచ్చితంగా కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ కు ఉంటుంది. సో దాన్ని బట్టి ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఏ అనేది y ఉండాలి సార్, సి అనేది z ఉండాలి. AYCZ ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి సి. నెక్స్ట్ ఇది పవర్ సిస్టమ్ కి సంబంధించింది. ఎందులో అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ లో మనం చూసుకుంటామండి కోర్ ఆఫ్ ద కండక్టర్, నెక్స్ట్ ఇక్కడ మెటాలిక్ షీత్ అంటాము, ఇక్కడ బెడ్డింగ్ అంటాము, ఇక్కడ ఆర్మరింగ్ అంటాము, ఇక్కడ ఫైనల్ గా వచ్చేసరికి సర్వింగ్ అంటాము. సో ఇక్కడ మెటాలిక్ షీత్ ని దేనికోసం యూజ్ చేస్తామండి, మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కండక్టర్ మీదకి రాకుండా ఉండడం కోసం యూజ్ చేసేదే ఈ మెటాలిక్ షీత్ యొక్క పర్పస్ ని యూజ్ చేస్తాం. సో మనము ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ చూసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ ప్రతి దాని యొక్క ప్రాపర్టీస్ చూసామండి, ఏదేది దేని కోసం యూజ్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఇది కూడా ట్రాన్స్మిషన్ కి సంబంధించిందే. కండక్టర్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో యూజ్ చేసే కండక్టర్స్ కి ఏ ప్రాపర్టీస్ ఉండే విధంగా చూసుకోవాలి అంటున్నారండి. సో ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ లో యూజ్ చేసే వాటికి ఏ ప్రాపర్టీస్ ఉండాలండి, ఖచ్చితంగా టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే మనకి విత్‌స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంతేకాకుండా దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అండి. సో హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉండాలి, లో స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్నప్పుడు ఉన్న మెటీరియల్స్ ని మాత్రమే మనం తీసుకుంటామండి. నెక్స్ట్ సో ఇది మనకి ఏసీ ఎనాలిసిస్ కి సంబంధించింది. నెట్వర్క్స్ క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది ఏసీ ఎనాలిసిస్ లో. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ ద సర్క్యూట్ యావరేజ్ పవర్ డ్రాన్ ఫ్రమ్ ఏసీ పవర్ సప్లై ఈజ్ 0 అన్నాడు. అంటే యావరేజ్ పవర్ అనేది ఎక్కడ 0 అవుతుంది అని అడుగుతున్నాడు. మనకి యావరేజ్ పవర్ యాక్టివ్ పవర్ కి ఫార్ములా ఏంటండి, V × I × cos phi. అంటే మనకి ఎలిమెంట్స్ అనేవి ఇండక్టివ్ ఎలిమెంట్ కానీ కెపాసిటివ్ ఎలిమెంట్ కానీ ఉంది అంటే మనకి యాక్టివ్ పవర్ అనేది ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అయితే కాదు, ఇక్కడ RL కాంబినేషన్, ఇక్కడేమో RC కాంబినేషన్, బట్ ఇక్కడ వచ్చేసరికి LC కాంబినేషన్ ఉంది, ఓన్లీ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ ఉంది కాబట్టి సో ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే LC కాంబినేషన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మనకి ట్రాన్స్ఫార్మర్స్ కి సంబంధించిందండి, సెంటర్ ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ కి సంబంధించి. సో మనం సెంటర్ ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్ కనుక తీసుకుంటే వాట్ ఈస్ ద పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. ఫస్ట్ మనం పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ సెంటర్ ట్యాపింగ్ ట్రాన్స్ఫార్మర్ లో ఏంటండి 2 times ఆఫ్ VM అనేది పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అవుతుంది.
సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చారండి 200 ఇచ్చారు. సో ఇక్కడ టర్న్స్ రేషియో ఏమి ఇచ్చారు 10:1 అంటే ఇట్ సైడ్ వచ్చేది ఎంత వస్తుంది 200 ఇంటూ 1/10 0 0 క్యాన్సిల్ వస్తే 20 వస్తుంది. అంటే 2 ఇంటూ 20 విఎం అంటే విఎం ఈక్వల్ టు ఏమని రాసుకుంటామండి √2 టైమ్స్ ఆఫ్ విఎస్ అంటే 20. సో 40 ఇంటూ √2 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో 40√2. నెక్స్ట్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ మెజర్మెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ వాట్ మీటర్స్ కనుక తీసుకుంటే ఇక్కడ వాట్ మీటర్స్ ఏమో డబుల్ అయ్యాయి, ఇక్కడేమో వాట్ మీటర్ నెగిటివ్ రీడింగ్ చూపించింది, ఇక్కడనేమో ఒక వాట్ మీటర్ 0 రీడింగ్ చూపించింది. సో మనం కనుక తీసుకుంటే 50, 530, 560, 590 అని చెప్పుకుంటామండి. 90 వచ్చినప్పుడు వాట్ మీటర్ అనేది నెగిటివ్ రీడింగ్ అని, 50 వచ్చినప్పుడు వాట్ మీటర్స్ అనేది ఈక్వల్ రీడింగ్ అని, 530 వచ్చినప్పుడు W1 ఈక్వల్ టు 2 టైమ్స్ W2 అని, 560 వచ్చినప్పుడు 1 ఆఫ్ ద వాట్ మీటర్ అనేది 0 రీడింగ్ చూపిస్తుంది అని మనం ఆల్రెడీ టేబుల్ రాసుకుంటామండి మెజర్మెంట్స్ లో. సో దానికి మనం పవర్ ఫ్యాక్టర్స్ ని కనుక మ్యాచ్ చేస్తే నెగిటివ్ రీడింగ్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఏం పవర్ ఫ్యాక్టర్ అండి 0 పవర్ ఫ్యాక్టర్. సో దాని నుంచి కంపేర్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఈ డి అనేది మీకు ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇది పవర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిందండి. పవర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించింది. సో ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఏంటి అంటే ఫర్ ఎన్ ఎస్సీఆర్ dV/dt ప్రొడక్షన్ di/dt ప్రొడక్షన్ ఈజ్ అచీవ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. dV/dt ప్రొడక్షన్ అదే విధంగా di/dt ప్రొడక్షన్. సో dV/dt ప్రొడక్షన్ అంటే ఏం చేస్తామండి ఇలా థైరిస్టర్ కనుక తీసుకుంటే అంటే ఎస్సీఆర్ కనుక తీసుకుంటే దీనికి ఒక రెసిస్టెన్స్ ని ఒక కెపాసిటెన్స్ ని ఈ విధంగా కనెక్షన్ చేస్తే అంటే ఆర్సీ అక్రాస్ ఎస్సీఆర్ ఇండక్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ఎస్సీఆర్ కనుక కనెక్షన్ చేస్తే మనం దాన్ని ఏమంటాము అంటే ప్రొటెక్షన్ dV/dt ప్రొటెక్షన్. స్నబ్బర్ సర్క్యూట్ లో మనం ఈ ఎనాలిసిస్ ని చూసామండి. స్నబ్బర్ సర్క్యూట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే దానికి డి అవుతుంది. సో ఇదొకటి మెజర్మెంట్స్ లో నుంచి ఇంకొక డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఏ మూవింగ్ కాయిల్ అమ్మీటర్ హ్యావింగ్ ద రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు అంటే 10 ohms ఇచ్చారు. అంటే ఇది ఏం రెసిస్టెన్స్ అండి మీటర్ రెసిస్టెన్స్. అంతేకాకుండా ఇందులో వెళ్ళే కరెంట్ మీటర్ కరెంట్ ఎంత ఇచ్చారండి 5 మిల్లీ ఆంపియర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పాస్డ్ త్రూ సిరీస్ రెసిస్టెన్స్ ఫైండ్ ద మెజర్ ద వోల్టేజ్ ఆఫ్ 5 volts కావాలి. అంటే వోల్టేజ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారండి వోల్టేజ్ లెవెల్ ని వాళ్ళు ఇంక్రీజ్ చేయడం చేశారు. సో ఆర్ఎస్సి ఈక్వల్ టు ఆర్ఎం ఇంటూ V/Vm -1 ఇదే కదా సార్ మనకు ఫార్ములా ఆర్ఎస్సి ఈక్వల్ టు ఆర్ఎం ఇంటూ V/Vm -1. సో మీటర్ రెసిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చారు సార్ దీని నుంచి 10 ఇంటూ V హైయెస్ట్ వోల్టేజ్ న్యూ వోల్టేజ్ ఎంత సార్ 5 బై ఓల్డ్ వోల్టేజ్ కావాలి. బట్ మీ క్వశ్చన్ లో ఓల్డ్ వోల్టేజ్ ఇచ్చారా అంటే ఓల్డ్ వోల్టేజ్ అనేది మెన్షన్ చేయలేదు సార్. మరి ఓల్డ్ వోల్టేజ్ ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఇక్కడ మీకు రెసిస్టెన్స్ తెలుసు కరెంట్ తెలుసు వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయలేరా. సో జస్ట్ 10 ఇంటూ 5 ఇంటూ 10⁻³ -1 మనకి ఇది గనక చేస్తే మనకి 5 గెట్ క్యాన్సల్. సో ఇది 10 ఇంటూ 100 -1 నథింగ్ బట్ 990 అనేది దీనికి ఆన్సర్ అనేది వస్తుంది 990. సో నెక్స్ట్ ఇది నెట్వర్క్ కి సంబంధించిన క్వశ్చనే అండి. సో ఇక్కడ చూడండి ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ వోల్ట్ మీటర్ రీడ్స్ వోల్ట్ మీటర్ ఎంత మెజర్ చేస్తుందంట 100 volts. రీడింగ్ ఆఫ్ ద అమ్మీటర్ రీడింగ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి అమ్మీటర్ రీడింగ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే సో ఇక్కడ కరెంట్ ఎంత వస్తుంది వోల్టేజ్ తెలుసు రెసిస్టెన్స్ తెలుసు. సో కరెంట్ I ఈక్వల్ టు V/R 100/5 అంటే మనకి 20 ఆంపియర్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ కరెంట్ కావాలి కరెంట్ డివిజన్ అప్లై చేయండి. కరెంట్ త్రూ దిస్ ఈక్వల్ టు అంటే సెకండరీ సైడ్ కరెంట్ I2 అనుకుంటున్నాను. I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై
5 into J5 by 5 plus J5 by, so sum of the total resistance వేస్తే మనకి 10 వస్తుంది. సో I2 కరెంట్ ఎంత సార్ ఇక్కడ 20 ఈక్వల్ టు I ఇంటూ 5 ప్లస్ J5 బై 10. సో ఇది ఇటు సైడ్ పంపిస్తే 200 బై 5 ప్లస్ J5. సో ఇక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే 200 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 25 అంటే 200 డివైడెడ్ బై 50. స్క్వేర్ రూట్ ఆఫ్ 50 అంటే ఏమని రాసుకోవచ్చు సార్ 5 ఇంటూ రూట్ 2. సో 5 1 జా 540. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్ 20 ఇంటూ 2 బై రూట్ 2 నథింగ్ బట్ 20 రూట్ 2. సో ఆన్సర్ వచ్చేసరికి 20 రూట్ 2 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ జస్ట్ మనం ఏం అప్లై చేసాము అంటే కరెంట్ డివిజన్ రూల్ అనేది అప్లై చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇది కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన క్వశ్చనే అండి. సో పవర్ ఎలక్ట్రానిక్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ వెన్ ట్రయాక్ ఈస్ కంపేర్డ్ విత్ ఎస్సీఆర్. ట్రయాక్ ని దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే ఎస్సీఆర్ తో కంపేర్ చేస్తున్నారండి. ట్రయాక్ ని మనం ఎస్సీఆర్ తో కంపేర్ చేసినప్పుడు ఏ విధంగా మనకి విత్స్టాండ్ అవుతుందో చెప్పమంటున్నారు. సో మనం ఇక్కడ కనుక చూసుకుంటే ట్రయాక్ కెన్ బి ట్రిగ్గర్డ్ ఇన్ ఐదర్ డైరెక్షన్. ఎందుకంటే ట్రయాక్ ఈస్ నథింగ్ బట్ ఏంటండి ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెండు థైరిస్టర్స్ ని ఈ విధంగా కనెక్షన్ చేస్తేనే కదా దాన్ని ట్రయాక్ అంటాం. సో ట్రయాక్ అనేది ఆల్వేస్ అవైలబుల్ ఫర్ లార్జర్ రేటింగ్. అంతేకాకుండా రిలయబిలిటీ ఆఫ్ ట్రయాక్ అనేది లెస్ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ట్రయాక్ అనేది హై డివి బై డిటి రేటింగ్స్ కోసం మనం యూజ్ చేయమండి. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. Next, 149th question. The following figure shown in the figure in delta configuration is converted into star configuration. Nature of the elements అడుగుతున్నారండి. నేచర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏ నుంచి ఎన్ కి ఫస్ట్ నేచర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ని కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఎలిమెంట్ కావాలి అంటే ఇవి రెండిటి యొక్క ప్రొడక్ట్ చేయాలండి. 1 into J1 by సమ్ ఆఫ్ ది చేస్తే J1 ప్లస్ J1 మైనస్ J1 ఏమవుతుందండి 0. సో జస్ట్ 1 మాత్రమే ఉంటుంది. ఇది ఏమవుతుందండి ప్లస్ J1 అనేది వస్తుంది. సో మనకి ప్లస్ అనేది ఎక్కడ వస్తుందండి ఖచ్చితంగా ఇండక్టెన్స్ ఉంటేనే ప్లస్ వస్తుంది. సో ఐదర్ సి అన్న అవ్వాలి లేదా బి అన్న అవ్వాలి. నెక్స్ట్ ఏఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బిఎన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. బి టు ఎన్ ఫైండ్ అవుట్ చేస్తే J1 ఇంటూ మైనస్ J1 బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది 1 వస్తుంది. సో అలా 1 వచ్చింది అంటే ఎలాంటి ఇమాజినరీ టర్మ్ లేదు అంటే ఖచ్చితంగా అది రెసిస్టివ్ ఎలిమెంటే కాబట్టి సో ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే ఈ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుందండి. So which of the following is the characteristic not related to FET compares with BJT అంటున్నాడు. సో BJT ని FET తో మనకి కంపారిజన్ చేసి మనకి ఆన్సర్ చేయమంటున్నాడండి. సో ఇక్కడ కనుక చూసుకుంటే FET అనేది యూనిపోలార్ డివైస్ కరెక్టే. FET అనేది డిపెండ్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఎస్, యూనిపోలార్ డివైస్ ఈస్ నథింగ్ బట్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో FET యాజ్ ఏ హై ఇన్పుట్ ఇంపిడెన్స్. ఎస్, అది కూడా కరెక్టే. బట్ FET యాజ్ ఏ లో పవర్ గెయిన్, అది పవర్ గెయిన్ లో అనేది రాంగ్ అండి. సో ఇది ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించింది. సో ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించింది కనుక చూస్తే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ నథింగ్ బట్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఏ విధంగా ఫార్మేషన్ చేస్తారు అంటున్నాడు. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఏ విధంగా ఫార్మేషన్ చేస్తామండి 2 NAND గేట్స్ ని మనం ఈ విధంగా గనక కనెక్షన్ చేస్తే మనకి ఏమవుతుందండి దీని యొక్క ఇన్పుట్ ఇటు సైడ్ దీని యొక్కటి ఈ విధంగా మనం కనెక్షన్ చేస్తే గనక మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో మరి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఫార్మేషన్ అవ్వాలి అంటే ఎన్ని గేట్స్ ని యూజ్ చేయాలండి 2 NAND గేట్స్ ని మనం గనక ఈ విధంగా కనెక్షన్ చేస్తే మనకి ఇది ఫార్మేషన్ అనేది అవుతుందండి.
నెక్స్ట్ సో పవర్ ఎలక్ట్రానిక్స్ లో చోపర్స్ కి సంబంధించిన సర్క్యూట్ అండి. స్టెప్ డౌన్ చోపర్ లోడ్ కరెంట్ రిపుల్ ఈస్ డిక్రీజ్డ్ బై, మనకి చేంజ్ ఇన్ రిపుల్ కరెంట్ ఈక్వల్ టు విడిసి బై 4FL అనే ఫార్ములా వస్తుందండి. బై ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ మనం రిపుల్ కరెంట్ ని డిక్రీజ్ చేస్తాము. సో అందుకే ఈ బై ఇంక్రీజింగ్ ద చోపింగ్ ఫ్రీక్వెన్సీ వీ కెన్ డిక్రీజెస్ ద రిపుల్ కరెంట్స్ అనేవి మనం డిక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి. సో మనకి హౌ మెనీ నాండ్ ఆర్ నాట్ గేట్స్ ఆర్ రియలైజ్ టు ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఇది కంపల్సరీ క్వశ్చన్ అండి. సో ఇది ఖచ్చితంగా మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేట్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. మనం ఇక్కడ గేట్స్ కనుక చూసుకుంటే ఆర్, అండ్, నార్, నాండ్, ఎక్స్ఆర్, ఎక్స్నార్. సో ఇక్కడ గేట్స్ కనుక చూసుకుంటే నాండ్ గేట్స్, నార్ గేట్స్. సో ఇవన్నీ మనము ఇందులో నుంచి ఏ విధంగా అయినా మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి ఈ టేబుల్ నుంచి. సో మనకి ఏమడిగాడు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి హౌ మెనీ నంబర్ ఆఫ్ నాండ్ కానీ నార్ గేట్స్ కావాలి అన్నాడు. బట్ ఆప్షన్స్ లలో కనుక చూసుకుంటే 5 నార్ గేట్స్ ఉంది. ఎస్, 5 నార్ గేట్స్ అనేది కరెక్టే. మరి 4 నాండ్ గేట్స్ ఉన్నాయా చూసుకోండి. 4 నాండ్ గేట్స్ ఎక్కడ లేదు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసరికి 5 నార్ గేట్స్. ఒకవేళ ఆప్షన్స్ లో కనుక 4 నాండ్ గేట్స్ కనుక ఉంది అంటే అది కూడా మనకి కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉందండి. నెక్స్ట్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిందే స్కిమ్మెట్ ట్రిగ్గర్. స్కిమ్మెట్ ట్రిగ్గర్ యొక్క పర్పస్ ఏంటండి, అది ఏ వేవ్ ఫామ్ అయినా స్క్వేర్ వేవ్ ఫామ్ లోకి కన్వర్షన్ చేయడానికి యూజ్ చేసేదే ఈ స్కిమ్మెట్ ట్రిగ్గర్. నథింగ్ బట్ ఎనీ వేవ్ ఫామ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్క్వేర్ వేవ్ ఫామ్. ఏ వేవ్ ఫామ్ అయినా స్క్వేర్ వేవ్ ఫామ్ లోకి కన్వర్షన్ చేయడానికి యూజ్ చేసేది ఈ స్కిమ్మెట్ ట్రిగ్గర్ ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్ ఎక్కడికి సంబంధించింది అంటే ఇన్వర్టర్ చాప్టర్ కి సంబంధించిందండి. ఇన్వర్టర్ లో మనం 2 టైప్స్ ఆఫ్ కమ్యూటేషన్స్ కనుక మనం చూస్తామండి. ఒకటేమో లోడ్ కమ్యూటేషన్ అని, ఇంకోటేమో ఫోర్స్డ్ కమ్యూటేషన్ అని. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూడండి. సింగిల్ ఫేజ్ ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఆపరేటెడ్ ఇన్ లోడ్ కమ్యూటేషన్. లోడ్ కమ్యూటేషన్ లో ఆపరేట్ అవ్వడానికి ఒకే ఒక కండిషన్ ఉంటుందండి, ఆర్ఎల్సి లో అండర్ డాంప్డ్ అయి ఉండాలి. అంతేకాకుండా ఎక్స్సి ఇస్ గ్రేటర్ దెన్ ఎక్స్ఎల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది ఆపరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఎక్స్సి గ్రేటర్ దెన్ ఎక్స్ఎల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏ కండిషన్ లో ఆపరేట్ అవుతుంది అంటే లోడ్ కమ్యూటేషన్ లో ఆపరేట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కండిషన్ లో కానీ ఫోర్స్డ్ కమ్యూటేషన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి బేసిక్ క్వశ్చన్ అండి. కన్వర్షన్ ఇంటూ బైనరీ డెసిమల్ నుంచి డెసిమల్ నంబర్ కి, బైనరీ డిజిట్ నుంచి డెసిమల్ నంబర్ కి కన్వర్షన్ చేయమంటున్నారు. సో కన్వర్షన్ ఏ విధంగా చేస్తామండి, 2 to the power of 0 into 1, 2 to the power of 0 into 1, 2 power 1, 2 square into 1 plus 2 cube 2 power 4 into 1 plus 2 power 5 2 power 6 into 1. 2 power 5 అంటే 32, 2 power 6 అంటే 64, 2 to the power of 4 అంటే 16, 2 square అంటే 4, ఇది వచ్చేసరికి 1. సో ఎంత వస్తుందండి, 60, 70, 80, 84, 84 plus 1 85. సో ఆన్సర్ వచ్చేసరికి 85. నెక్స్ట్ 169th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్ అంటున్నాడు. ఫీడ్బ్యాక్ నెట్వర్క్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ఐడెంటికల్ ఆర్సీ సెక్షన్ ప్రొవైడ్ ద ఫేజ్ షిఫ్ట్. సో మనకి ఈ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ లో కనుక చూసుకుంటే ఈచ్ ఆర్సీ మనకి ఎంత ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూస్ చేస్తుందండి, 60 degrees ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ మనకి ఎన్ని ఆర్సీస్ కావాలి, ఖచ్చితంగా 3 ఆర్సీలు కావాలి. ఆ 3 ఆర్సీలు ఎంత ప్రొడ్యూస్ చేస్తాయి అంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించింది బీజేటీ అండ్ ఐజీబీటీ గురించి అడుగుతున్నారండి.
బీజేటీ మీకు ఆల్రెడీ తెలుసు, బీజేటీ అనేది కరెంట్ కంట్రోల్డ్ డివైస్, ఐజీబీటీ వచ్చేసరికి వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, కరెంట్ కంట్రోల్డ్ అండ్ వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. నెక్స్ట్ ఇది బేసిక్ క్వశ్చన్ అండి నెట్వర్క్ అనాలిసిస్ లో. ఏ సెట్ ఆఫ్ 3 రెసిస్టెన్స్ 1 ohm ఈచ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎన్ని కనెక్షన్ చేశాడంట అండి? 3 1 ohm రెసిస్టెన్సెస్ ని ఈ విధంగా కనెక్షన్ చేశాడు. అంతేకాకుండా 3 రెసిస్టెన్సెస్ ఆఫ్ 1 ohm ఏ విధంగా కనెక్షన్ చేశాడండి? ఈ విధంగా ప్యారలల్ లో కనెక్షన్ చేశాడు. సో ఇప్పుడు మనకి ఈ విధంగా కనెక్షన్ చేస్తే మనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ అవుతుందో చూడండి. 1 ohm 1 ohm 1 ohm. సో టోటల్ రెసిస్టెన్స్ 3 రెసిస్టెన్సెస్ ని కనుక యాడ్ చేస్తే మనకి 3 ohm ఇన్ సిరీస్ విత్ 3 రెసిస్టెన్సెస్ సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఏమవుతుందండి? 1/3 అనేది అవుతుంది. 1/3 సెట్ ఆఫ్ 3 రెసిస్టెన్స్ ఆఫ్ ప్యారలల్ 1 ohm ఈచ్. సో మనము ఇవి రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే 3 + 1/3, 3 3s are 9, 9 + 1 10/3. బట్ మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ని చూడండి, 10/3 రాగానే మనము దాన్ని టిక్ చేస్తాం. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ని అడుగుతున్నాడు. కండక్టెన్స్ రెసిస్టెన్స్ వచ్చింది, కండక్టెన్స్ అంటే G ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. G = 3/10 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 0.3 అనేది వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 0.3 mho అనేది ఆన్సర్ అనేది అవుతుందండి. సో 0.3 mho. నెక్స్ట్ ఇది A2D D2A కన్వర్టర్స్ కి సంబంధించి డైరెక్ట్ ఫార్ములా అండి. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఇక్కడ రిజల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రిజల్యూషన్ ఈక్వల్ టు V రిఫరెన్స్ వోల్టేజ్ బై 2n - 1. సో రిఫరెన్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడండి? ఇక్కడ మీకు రిఫరెన్స్ వోల్టేజ్ అనేది 5 volts ఇచ్చాడు. 2 - 1 ఇది చేస్తే మీకు అప్రాక్సిమేట్ గా ఎంత వస్తుంది అంటే ఈ 19.61 mV అనేది దీనికి ఆన్సర్ రావడం అనేది జరుగుతుందండి. సో ఇది రిజొనెన్స్ టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్. ఆల్రెడీ మీకు చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఖచ్చితంగా రిజొనెన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుందని. సో ఆర్ఎల్సి సిరీస్ రిజొనెన్స్ లో పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ యూనిటీ కరెక్టే. నెక్స్ట్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అనేది మాక్సిమం కరెక్టే. ఇట్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఎంత అంటే 45 degrees, అది కూడా కరెక్టే. మరి ఏది రాంగ్ సార్ అంటే టోటల్ వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ దగ్గర అప్లై అవుతుంది. వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ కానీ కెపాసిటెన్స్ కానీ సోర్స్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటాము అంటే వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ సర్క్యూట్ అని కూడా అంటామని మీకు నోట్స్ లో రాపిచ్చానండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఈ CDA అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది పవర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. పవర్ ఎలక్ట్రానిక్స్ కి సో ఇక్కడ ఏమన్నాడు అంటే ఫ్రీవీలింగ్ డయోడ్ దేనికోసం యూజ్ చేస్తాం? ఏదన్నా కానీ అది సింగిల్ ఫేస్ అన్నా కానీ 3 phase అన్నా కానీ ఫ్రీవీలింగ్ డయోడ్ కనుక యూజ్ చేస్తే మనకి కరెంట్ అనేది కంటిన్యూస్ కరెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద ఫ్రీవీలింగ్ డయోడ్ వచ్చేసరికి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇది మళ్ళీ నెట్వర్క్ కి సంబంధించిన క్వశ్చనే, కానీ కొంచెం ట్రికీ క్వశ్చన్ అండి. సో మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏ పర్టికులర్ వేవ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ 2 కాంపోనెంట్స్. ఏమేం కాంపోనెంట్స్ అంటే DC అండ్ AC కాంపోనెంట్స్ అంటున్నాడు. సో DC quantity magnitude is 2 times that of maximum value of AC quantity. అంటే DC క్వాంటిటీ అనేది 2 times maximum value of AC quantity. అంటే AC క్వాంటిటీ నేను 1 × sin ωt తీసుకుంటే DC క్వాంటిటీ ఎంత తీసుకోవాలి? దీనికి 2 times తీసుకోవాలి. సో అందుకే 2. సార్ 2 ఎందుకు తీసుకున్నారు, సైన్ ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ వాడు ఏమన్నాడు అంటే మాక్సిమం వాల్యూకి డబుల్ ఉంది, దీనికి RMS వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు సార్ దీనికి RMS వాల్యూ? √2² + 1/√2 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది సార్? √4 + 1/2
that equal to square root 9 by 2, nothing but 3 divided by root 2. 3 divided by root 2. Next. సో ఇది కన్వర్టర్ విచ్ కన్వర్ట్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ ఇంటూ, ఇక్కడ ఖచ్చితంగా చూసుకోండి వాడు ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడా లేదా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడా అనేది. ఒకవేళ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ కనుక ఉంది అంటే ఖచ్చితంగా అది ఏమవుతుందండి, ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్ అవుతుంది. ఒకవేళ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంది అంటే అది సైక్లో కన్వర్టర్ అనేది అవుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి అది ఏమవుతుందండి, ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి యాంప్లిఫైయర్స్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. క్లాస్ ఏ యాంప్లిఫైయర్, క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ సి యాంప్లిఫైయర్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైయర్స్ ఇచ్చారు. మనకి క్లాస్ ఏ యాంప్లిఫైయర్ కనుక తీసుకుంటే మనకి త్రూ అవుట్ ద ఏసీ సైకిల్ ఎలా ఉంటే క్లాస్ ఏ యాంప్లిఫైయర్ లో అదే విధంగా వస్తుంది. అదే క్లాస్ బి యాంప్లిఫైయర్ కనుక తీసుకుంటే ఓన్లీ ఫర్ హాఫ్ సైకిల్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అదే క్లాస్ ఏబి గనక తీసుకుంటే ఏబి యొక్క పర్పస్ ఏంటండి, హాఫ్ సైకిల్ కన్నా ఎక్కువ ఉంటుంది బట్ ఫుల్ సైకిల్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి రెండిటి యొక్క కాంబినేషన్ చేశాం కాబట్టి హాఫ్ సైకిల్ కన్నా ఎక్కువ, ఫుల్ సైకిల్ కన్నా తక్కువ. సో దాన్ని ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి సి అనేది ఆప్షన్ అనేది మనకి మ్యాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదొకటి మెజర్మెంట్స్ కి సంబంధించిందండి. క్వశ్చన్ వచ్చేసరికి పొటెన్షియోమీటర్. సో ఈ పొటెన్షియోమీటర్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మనం ఏమంటాము అంటే నల్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా అంటామండి. సో దీన్ని ఎక్కడ ఆపరేట్ చేస్తామంటే నల్ కండిషన్ లోనే ఆపరేట్ చేస్తాం. అంతేకాకుండా నో పవర్ కన్స్యూమ్డ్ బై పొటెన్షియోమీటర్ అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్, అది కూడా కరెక్టే. బ్యాలెన్స్డ్ కండిషన్ లో మనకి ఎలాంటి పవర్ ని కన్స్యూమ్ చేయదు కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనేవి దానికి అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ రావడం జరిగింది మెజర్మెంట్స్ లో. ఈ క్రింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద ఆపరేషన్ ఆఫ్ అమ్మీటర్. సో అమ్మీటర్ గా ఏ దాన్ని యూజ్ చేయం. సో ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్ మీటర్స్ కి మాత్రమే యూజ్ చేస్తాం, అమ్మీటర్ గా మనం వాడం కాబట్టి. సో ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్ మీటర్స్ అనేది వస్తుందండి. నెక్స్ట్ సింప్లిఫై ద బూలియన్ ఎక్స్ప్రెషన్. Simplify the Boolean expression x bar into x plus z plus y bar plus yz. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ x bar into x bar ఏమవుతుందండి, 0 అవుతుంది. సో x bar into z ఇక్కడ ఏమొస్తుందండి, x bar into z plus y bar plus yz. సో ఇక్కడ నుంచి మనము ఈ దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, x bar z plus y bar plus y అంటే 1 అవుతుంది. సో ఫైనల్ గా y bar ప్లస్ z అనేది రాసుకోవచ్చు. సో ఈ రెండిట్లో z అనేది మనం గనక కామన్ తీస్తే మనకి ఏమవుతుంది అంటే z కామన్ తీస్తే 1 ప్లస్ x బార్ అవుతుందండి. 1 ప్లస్ x బార్ అంటే 1 ప్లస్ y బార్ అంటే z ప్లస్ y బార్ అనేది మనకు ఆన్సర్ అవుతుందండి, z ప్లస్ y బార్. సో ఇది బేసిక్ క్వశ్చన్ అండి, సింపుల్ ఫండమెంటల్ క్వశ్చనే, దాని నుంచి అడగడం జరిగింది. నెక్స్ట్ యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ కి సంబంధించింది. యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ లో గుర్తుపెట్టుకోవాల్సిన రెండే అండి, పీక్ పాయింట్ వ్యాలీ పాయింట్ మధ్యలో నెగిటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్ వస్తుందండి. నెక్స్ట్ యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది ట్రిగ్గరింగ్ సర్క్యూట్ లో యూజ్ చేస్తాం. అంతేకాకుండా యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ ఏ వేవ్ ఫామ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే సాటూత్ వేవ్ ఫామ్స్ ని మనకి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది, సాటూత్ వేవ్ ఫామ్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఇక్కడ లాస్ట్ కిలోవాట్ అవర్ ఎనర్జీ ఈక్వల్ టు అడుగుతున్నారండి. కిలోవాట్ అవర్ ఎనర్జీ 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఇక్కడ హవర్ అంటే 60 ఇంటూ 60. సో మనకి ఏమవుతుందండి 36 ఇంటూ 10⁵ అనేది వాట్ సెకండ్స్ అనేది వస్తుంది. 36 ఇంటూ 10⁵ వాట్ సెకండ్స్ వస్తుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రాజశేఖర్ సార్ కవర్ చేస్తారండి. సో రాజశేఖర్ సార్ వచ్చి రిమైనింగ్ పవర్ సిస్టమ్ అండ్ మిషన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ సార్ కవర్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. Hi guys.
Good evening to all, and who are preparing for ESET 2024. ఇది చాలా ఇంపార్టెంట్ సార్ క్వశ్చన్ పేపర్. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, జనరల్గా దీన్ని బేస్ చేసుకొని యూ నీడ్ టు అనలైజ్ హౌ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. అండ్ ఓన్లీ ఈసెట్ వాళ్ళకే కాదు, హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ డిప్లొమా, బేస్డ్ ఆన్ బీటెక్, బేస్డ్ ఆన్ ఐటీఐ, వాళ్ళందరికీ కూడా లైక్ ఏ శాంపుల్ లాగా ఈ క్వశ్చన్స్ అన్ని శాంపుల్ లాగా ఒక మాక్ ఎగ్జామ్ లాగా మీరు ఫీల్ అవ్వాలి. యూ నీడ్ టు నో ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి, దాని ఎక్స్ప్లెనేషన్ మీకు ఐడియా ఉండాలి. మళ్ళీ ఆ కాన్సెప్ట్ లో క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగాలి, రైట్? సో లెట్స్ సీ, రిమైనింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ ని చూసి ఒకసారి లెట్స్ సీ. లాస్ట్ నుంచి వెళ్తాను సార్ నేను. వాట్ యు covered already 200 question completed. Compensating winding used in AC series motors. Generally in series motors, the two AC series motors, the compensating winding used to reduce the sparking at the brushes. General ga single phase AC supply given to a DC series motor, that machine is called AC series motor or single phase AC series motor. In that, the compensating winding generally used to reduce the sparking at the brushes, used to reduce the sparking at the brushes, right sir? So next question, 199 sir already covered this. Next, this question, what they asked, one see here. This is really good question sir, based on diploma and BTech candidates even. Good question. A delta star 3-phase 50H 200 kVA transformer connected as open delta. Simply, the delta star 3-phase transformer now operating as open delta. When actually 3-phase transformer operating as open delta, the power rating reduced by √3 times. If this is kVA, this is kVA by √3. So now the answer is actually the kVA rating which is on open delta is 200 by √3. 100 by √3 nothing but 57.7. 200 by √3 nothing but direct ga answer cheyali, meeku teliyandi em ledhu akkada. 100 by √3 57.7, 200 by √3 almost 115 points change వస్తుంది సార్. అంటే ఇది 200 kVA దగ్గర ఆపరేట్ అవుతే ఇది ఆల్మోస్ట్ 115 చేంజ్ kVA దగ్గర ఆపరేట్ అవుతుంది. బట్ వాట్ దే ఆస్క్డ్ హియర్, దెన్ ఇట్స్ రేటింగ్ విల్ బి రెడ్యూస్డ్ బై, ఎంత రెడ్యూస్ అయింది అంటే, రెడ్యూస్డ్ టు అంటేనేమో ఆప్షన్ బి, బట్ ఇట్స్ రేటింగ్ విల్ బి రెడ్యూస్డ్ అప్రాక్సిమేట్లీ, ఎంత రెడ్యూస్ అయింది అంటే 84.5 రెడ్యూస్ అయింది. బై √3 చేస్తే మన ట్రాన్స్ఫార్మర్ 115 kVA దగ్గర ఆపరేట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ 85 kVA రెడ్యూస్ అయింది అని మీనింగ్. సో జనరల్ గా మెనీ స్టూడెంట్స్ విల్ కమిట్ ఫర్ ఆప్షన్ బి, బట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రైట్? నెక్స్ట్ ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఇక్కడ ఒకటి ఉంది సార్, డిస్ట్రిబ్యూషన్ లో అడిగాడు క్వశ్చన్. A 2-wire DC distributor cable is uniformly loaded with 640 amperes. 640 amperes to load అయింది uniformly. Load resistance of the distributor they given 0.1 ohm. Distributor యొక్క resistance ఇచ్చారు. ఇంకేమన్నాడు, calculate the voltage at the center if the distributor is fed from both end equally. If the distributor is fed from both end equally, 240 volts and 240 volts, current is 640 amperes, equally loaded, that is both end excited. Now the formula at this condition is V minus IR by 8. Simply direct question, that is V is the 240 minus I into R. I into R nothing but 640 into 0.1. 640 into 0.1 nothing but 64 by 8. 8 ones are 8 8s are
So 240 minus 8, 240 minus 8, nothing but 232 volts. Uniformly loaded, both end excitation. Very simple formula, V minus IR by 8. If it is a single ended, V minus IR by 2. It is a both end excitation, V minus IR by 8. This is important, guys. Next question. Once see this question. Choose the wrong statement from the following thermal power station. Wrong statement choose చేయమన్నాడు. ఇక్కడ ఏం అడిగినాడు సార్ అంటే హీటర్స్ గురించి అడిగినాడు సార్, ఎస్పెషల్లీ హీటర్స్ గురించి అడిగినాడు. జనరల్లీ ఆఫ్టర్ టర్బైన్ తర్వాత కండెన్సర్ యూజ్ చేస్తాం. ఈ కండెన్సర్ నుంచి వాటర్ తీసుకెళ్లి ఎకనమైజర్ ద్వారా బాయిలర్ లోకి ఇస్తాం. ఇక్కడ ఈ కండెన్సర్ నుంచి ఈ ఎకనమైజర్ వరకు లో ప్రెషర్ హీటర్స్ ఉంటాయి. ఈ ఎకనమైజర్ నుంచి బాయిలర్ వరకు హై ప్రెషర్ హీటర్స్ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్రెడీ ఆస్క్డ్ ఇన్ ఐఐటి ఐటిఐ JLM క్వశ్చన్. దిస్ ఇస్ ప్రీవియస్లీ 2022 క్వశ్చన్ ఫర్ JLM. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడో ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడో వన్ సి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. LP heaters are connected in between condensate exhaust pump and boiler feed water pump. Yes, LP heaters కండెన్సర్ కి బాయిలర్ కి మధ్యలో జనరల్ గా మనం ఏం యూజ్ చేస్తామంటే LP హీటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, కండెన్సర్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ సర్క్యులేటింగ్ వాటర్ పంప్ అండ్ ఎగ్జాస్ట్ పంప్. అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, HP heaters are connected between condensating pump and boiler. కండెన్సర్ కి ఇక్కడ ఆల్మోస్ట్ ఎకనమైజర్ కి ఆర్ కండెన్సేట్ ఎగ్జాస్ట్ పంప్ కి అండ్ కండెన్సేట్ ఎగ్జాస్ట్ పంప్ కి బాయిలర్ ఫీడ్ వాటర్ పంప్ కి మధ్యలో LP హీటర్స్ యూజ్ చేయాలని చెప్పినాను ఆల్రెడీ. సో HP హీటర్స్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇది కొంచెం డెప్తీ క్వశ్చన్ సార్. జనరల్ గా చెప్పాలంటే పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ లోంచి వచ్చిన క్వశ్చన్ ఇది, పవర్ జనరేషన్ లోంచి వచ్చిన క్వశ్చన్ కాదు. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, రైట్. వాట్ ఎవర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ చోపింగ్. మీరు చాలా సార్లు చదువుంటారు. కరెంట్ చోపింగ్ ఈజ్ మోర్ అకరెన్స్ ఇన్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్. ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ లోనే ఈ కరెంట్ చోపింగ్ అనే ఫినామినా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ఇది కొన్ని కండిషన్స్ ఉంటాయి సార్ పవర్ సిస్టమ్ లో మనం మాట్లాడేటప్పుడు. కాన్స్టెంట్ పవర్, కాన్స్టెంట్ వాల్యూమ్, ఆ కండిషన్స్ మాట్లాడేటప్పుడు for a given transmission voltage, power loss, power factor, resistivity, the volume of the conductor required is proportional to length square. ఇది కండిషన్స్ బేస్ చేసుకొని మీకు నోట్స్ లో ఉంటాయి, డైరెక్ట్ గా కండిషన్స్ తో ఆన్సర్ చెప్పేయచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్డ్. ఇక్కడ ఒకటి ఉంది సార్, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కండిషన్. ఇవి కొన్ని కరెక్ట్ ఆన్సర్స్ అవ్వచ్చు 2-3, బట్ మోస్ట్ అప్రోప్రియేట్ కండిషన్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ బై ఓవర్ హెడ్ సిస్టమ్ అండ్ అండర్ గ్రౌండ్ సిస్టమ్. సో విచ్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్? ఇన్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద కంపారిజన్ ఇస్ టు బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ maximum voltage between earth and neutral కి చూడం మనం. Next, in underground cable the comparison is to be made basis of maximum voltage between conductor and the earth. కొంతవరకు ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, in overhead system the comparison is made on the basis of maximum voltage between conductor and the earth. This is 100% correct answer, most preferable. Next one, in overhead system the comparison is to be made on basis of maximum potential difference between two conductors. This is not. So B and C లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్ అప్రోప్రియేట్ అన్నాడు కాబట్టి ఇక్కడ C కి ఆన్సర్ ఇవ్వచ్చు సార్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఆల్రెడీ డిస్కస్ చేశారు. యా, ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ DC జనరేటర్స్. కాంపౌండ్ జనరేటర్, షంట్ జనరేటర్, సిరీస్ జనరేటర్. జనరల్ గా షంట్ జనరేటర్ బ్యాటరీ ఛార్జింగ్ కి వాడతారు సార్. జనరల్ గా సిరీస్ జనరేటర్ వోల్టేజ్ బూస్టర్ గా వాడతాం సార్. అఫ్ కోర్స్ షంట్ జనరేటర్ బ్యాటరీ ఛార్జింగ్ వాడచ్చు. ఇక్కడ కాంపౌండ్ జనరేటర్ కాన్స్టెంట్ DC పవర్ సప్లై అన్నాడు. అప్పుడు కన్ఫ్యూజన్ ఇక్కడ ఇవి రెండింటి మధ్యలో. సో ఇప్పుడు మనకి సిరీస్ జనరేటర్ 100% వోల్టేజ్ బూస్టర్,
దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి. C1 అండ్ C3, C2, C3. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఆన్సర్ దేనికి ఇచ్చిందంటే కాంపౌండ్ జనరేటర్ కి 2 ఇచ్చినాడు, కాన్స్టెంట్ DC పవర్ సప్లై అని. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో జనరల్ గా మీరు సిని 2కి సారీ బిని 2కి వెళ్ళిపోతే అప్పుడు వేరే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ B2 ఉంది ఇక్కడ, అప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. ఇది ఈజీ క్వశ్చన్ అయినా మాక్సిమం మెంబర్స్ ఆప్షన్ సికి వెళ్తారు. రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్ ఎలక్ట్రికల్ హీటింగ్ నుంచి. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. జనరల్ గా ఎలక్ట్రికల్ హీటింగ్స్ 2 టైప్స్. ఒకటి లో ఫ్రీక్వెన్సీ హీటింగ్, ఇంకొకటి హై ఫ్రీక్వెన్సీ హీటింగ్. లో ఫ్రీక్వెన్సీ హీటింగ్ అంటే రెసిస్టెన్స్ హీటింగ్, ఆర్క్ హీటింగ్. హై ఫ్రీక్వెన్సీ హీటింగ్ అంటే ఇండక్షన్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్. దట్స్ ఇట్. అది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్స్. వెరీ ఈజీ క్వశ్చన్. సో పవర్ ఫ్రీక్వెన్సీ అంటే లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అంటే హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి రెసిస్టెన్స్ హీటింగ్, ఆర్క్ హీటింగ్. A3 ఉన్నా సరే, A3 ఉన్నా సరే, A4 ఉన్నా సరే, A3 ఆర్ A4 ఇవి రెండిట్లలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. నెక్స్ట్ B1 ఉన్నా సరే, 2 ఉన్నా సరే, B1 అయినా సరే, 2 అయినా సరే. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడిగాడు. అసలు క్వశ్చన్ లో ఏం లేదు సార్, మీరు క్వశ్చన్ బాగా చదివితే ఆన్సర్ చేస్తారు. ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఈక్వల్ టు కమర్షియల్ ఎఫిషియన్సీ. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఆల్ డే ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు commercial efficiency at a load less than full load kVA and at a particular power factor less than unity దగ్గర less than full load దగ్గర maximum efficiency, sorry, both the efficiencies are equal. Then when it is operated at dash for all 24 hours of the day, జనరల్ గా అదే సేమ్ kVA సేమ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతుంది. దిస్ ఇస్ మీనింగ్లెస్ క్వశ్చన్ జనరల్ గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇవి ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్. యాక్చువల్ గా ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్. జనరల్లీ మెటాలిక్ ఆర్క్ వెల్డింగ్ లో ద పవర్ ఫ్యాక్టర్ 0.7 to 0.8 లాగింగ్. 0.7 to 0.8 లాగింగ్. సో యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ ఆప్షన్ బి ఉండాలి, బట్ ఆప్షన్ డి ఇచ్చినాడు 0.3 to 0.5. ఇంకా ఉంటే 0.6 ఉంటే నో ప్రాబ్లం, బట్ ఆప్షన్ డి లో 0.6 కూడా లేదు కాబట్టి మై ప్రిఫరెన్స్ ఈజ్ ఆప్షన్ బి సార్, 0.6 to 0.9. రైట్, ఇది నేను మీకు టేబుల్ ఇచ్చుంటాను. ఏది ఎలక్ట్రికల్ వెల్డింగ్ అండ్ హీటింగ్ లో దేనికి ఎక్కువ పవర్ ఫ్యాక్టర్, తక్కువ పవర్ ఫ్యాక్టర్, దాన్ని బేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ పాలీఫేజ్ సింక్రోనస్ మోటార్ ద డాంపర్ వైండింగ్ యూజ్డ్ టు జనరల్ గా సింక్రోనస్ మోటార్ లో డాంపర్ వైండింగ్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి సార్ అంటే టు ఇంప్రూవ్ ద స్టార్టింగ్ టార్క్, టు ప్రొవైడ్ ద స్టార్టింగ్ టార్క్, టు ప్రొవైడ్ స్టార్టింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీ అందరికీ తెలుసు, ఈజియెస్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ హెచ్ at each end of a long solenoid of length L. జనరల్ గా లెంత్ L ఉంది అంటే జనరల్ గా లెంత్ L ఉంది అంటే H is equals to Ni by L is the answer. But for a long solenoid each end దగ్గర ఎంత ఉంటుంది సార్ అంటే the answer is Ni by 2L. The answer is Ni by 2L. This is also కొంచెం tricky question. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇది కూడా మిమ్మల్ని జనరల్ గా బీటెక్ లెవెల్లో అడగాల్సిన క్వశ్చన్ సార్. ఇక్కడ ఏం అడిగినాడంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఇచ్చాడు అండ్ బ్రషెస్ ఆర్ గివెన్ బై ఏ లేడ్ ఆఫ్ 2 మెకానికల్. theta m is equals to 2. But we need to take theta mechanical of the theta electrical. P by 2 times of theta mechanical. P by 2 ante 4 2s are 8. So the theta electrical is 8 degrees.
అండ్ ఫుల్ లోడ్ కరెంట్ ఇచ్చినాడు 960 ఆంపియర్స్. అప్పుడు డిమాగ్నటైజింగ్ ఆంపియర్ టర్న్స్ పర్ పోల్. ఆంపియర్స్ అంటే IA బై A, పర్ పోల్ అంటే బై P. ఆంపియర్స్ ఇది, టర్న్స్ అంటే Z బై 2. దిస్ ఈజ్ ఆంపియర్ టర్న్స్ పర్ పోల్. డిమాగ్నటైజింగ్ ఆంపియర్ టర్న్స్ పర్ పోల్ అంటే 2θ బై 180 degrees. 2θ బై 180 degrees. ఈ విధంగా మనం డ్రా చేసినప్పుడు దిస్ 2θ is the demagnetizing ampere turns. This 180 minus 2θ is the cross magnetizing ampere turns. మీ నోట్స్ లో ఇవి రెండే ఫార్ములాస్ ఉంటాయి, డిమాగ్నటైజింగ్, క్రాస్ మాగ్నటైజింగ్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 into θ నథింగ్ బట్ 16 by 180. Number of conductors 720 by 2, 720 by 2. And next IA by A అంటే 960 by A, parallel paths 8 into number of poles 8. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి సార్. మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆఫ్ 480 ఆంపియర్ టన్స్. ఎంత వస్తుంది సార్ ఆన్సర్? 480 ఆంపియర్ టన్స్ వస్తుంది. ఇది జనరల్లీ బీటెక్ లెవెల్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్ గా 110 వోల్ట్స్ ఉంది, రెసిస్టివ్ డ్రాప్ వచ్చేసి 10 వోల్ట్స్, రియాక్టివ్ డ్రాప్ వచ్చేసి 50 వోల్ట్స్, వోల్టేజ్ రెగ్యులేషన్ అడుగుతున్నాడు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు పర్ యూనిట్ రెసిస్టెన్స్. అంటే 10 volts అవుట్ ఆఫ్ 110 volts. 10 volts అవుట్ ఆఫ్ 110 volts అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది సార్ అంటే 1/11. 1/11 అంటే 0.90909090 ఇంటూ 100 అంటే 9.1% వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 9.1% వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు సార్. If YB is a back pitch and Y is a winding pitch. జనరల్ గా ఇక్కడ సింప్లెక్స్ వైండింగ్ గివెన్ బై కింద విచ్ ఈస్ కరెక్ట్ అంటున్నారు సార్. ఇక్కడ వేవ్ వైండింగ్ ఇచ్చినాడు అండ్ ల్యాప్ వైండింగ్ ఇచ్చినాడు. ల్యాప్ వైండింగ్ లో అయితే వైండింగ్ పిచ్ ఇస్ ఈక్వల్స్ టు బ్యాక్ పిచ్ మైనస్ ఫ్రంట్ పిచ్. బట్ వేవ్ వైండింగ్ లో అయితే వైండింగ్ పిచ్ ఇస్ ఈక్వల్స్ టు బ్యాక్ పిచ్ ప్లస్ ఫ్రంట్ పిచ్. ఇది ఐడియా ఉంటే ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. యూ నీడ్ టు చెక్ దిస్. ఇక్కడ చూడండి, ల్యాప్ వైండింగ్ I want YW. YW is equals to YF minus YB. రాంగ్. ఇక్కడ వేవ్ వైండింగ్ YW is equal to this is also wrong. బట్ ఇక్కడ చూడండి, ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. Y is equal to YF plus YB. Y is equal to YF plus YB. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే వేవ్ వైండింగ్ అయి ఉంటే ఏముండాలి? వేవ్ వైండింగ్ అయి ఉంటే YW is equal to YB minus YF అని అయి ఉండాలి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయి సార్? See this. DC shunt motor is started with 3-point starter. The no voltage release coil can be demagnetized during the speed control when the resistance is. 3-point starter యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ లో, ఫీల్డ్ వైండింగ్ లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి ఆ రెసిస్టెన్స్ పెంచినప్పుడు ఆ నో వోల్టేజ్ రిలీజ్ కాయిల్ అనేది డిమాగ్నటైజ్ అయిపోయి మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడు? ఫీల్డ్ వైండింగ్ లో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు. ఫీల్డ్ వైండింగ్ లో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే అది డిమాగ్నటైజ్ అయిపోయి అది స్పిండిల్ ని బ్యాక్ చేసేస్తుంది. మీకు తెలిసిందే, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ the power factor of the load increases, then the transmission line losses. When the power factor decreases, power factor of the load decreases, simple గా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అవుతే లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి. You know very well, this is many times asked in many competitive exams. పవర్ ఫ్యాక్టర్ రెడ్యూస్ అవుతే కరెంట్ ఇంక్రీజ్ అయి లాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక క్వశ్చన్, ఎస్టిమేషన్. ఫ్రమ్ ద ఎస్టిమేషన్ ఏమడిగినాడు? ద హౌస్ వైరింగ్
A 16 ampere socket is used for 16 ampere socket is used for generally 5 amperes 10 amperes యూజ్ చేస్తాం కదా. మరి 16 ampere socket దేనికి యూజ్ చేస్తారు? ఫ్యాన్ కి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి? నో సార్, అవసరం లేదు. ఇక్కడ ఎల్సిడి టెలివిజన్ కి అవసరం లేదు. మరి రిఫ్రిజిరేటర్ కా, హీటర్ కా? ఏది బెటర్ ఆప్షన్? ఈ 200 లీటర్ రిఫ్రిజిరేటర్ కంటే 20 లీటర్ వాటర్ హీటర్ ఎక్కువ కరెంట్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ద ఆన్సర్ ఈస్ 20 లీటర్ వాటర్ హీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగినాడు సార్? వైల్ కనెక్టింగ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ టు గెట్ మోర్ యాక్యురేట్ రీడింగ్ ద మీటర్స్ ఆర్ టు బి కనెక్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. మనకు ఒక వాట్ మీటర్ కావాలి, అమ్మీటర్ కావాలి, వోల్ట్ మీటర్ కావాలి. ఈ మూడింటిని మరి ఎలా కనెక్ట్ చేయాలి? నో లోడ్ టెస్ట్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ కి ఎలా కనెక్ట్ చేయాలి? ఏ సీక్వెన్స్ లో ఉండాలి అంటున్నాడు. రియల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది జనరల్ గా ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత వాట్ మీటర్ కనెక్ట్ చేయాలి, దాని తర్వాత అమ్మీటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ సీక్వెన్స్ లో కనెక్ట్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. రియల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇది ఈజియెస్ట్ క్వశ్చన్ సార్. డిస్ట్రిబ్యూషన్ లోంచి 2-3 క్వశ్చన్స్ అడిగాడు, ఈజీగానే అడిగాడు. ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు డిస్ట్రిబ్యూషన్ లోంచి. ఇక్కడ రేడియల్ టైప్ యూజ్డ్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ కి రేడియల్ టైప్ యూజ్ చేస్తాం. రింగ్ మెయిన్ టైప్ యూజ్డ్ ఫర్ లెస్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. జనరల్ గా మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ రిడక్షన్ ఇన్ రిజర్వ్ పవర్ కెపాసిటీ. రిజర్వ్ పవర్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు అంటే దేనికంటే ఇంటర్ కనెక్టెడ్ 2-3 ఉంటాయి కాబట్టి ఒకే దానికి ఎక్కువ రిజర్వ్ పవర్ ఉండాల్సిన పని లేదు. సో ద ఆన్సర్ ఈస్ 3-2-1. ద ఆన్సర్ ఈస్ 3-2-1. ఆప్షన్ ఏ. నెక్స్ట్ about the Megger. Identify the wrong statement with respect to Megger. Megger లో ఏది రాంగ్ స్టేట్మెంట్ అంటున్నారు సార్. మెగ్గర్ గురించి మీకు ఏం తెలుసు అంటే హై రెసిస్టెన్స్ ని మెజర్ చేయడానికి దాంట్లో హ్యాండ్ డ్రివెన్ జనరేటర్ ఉంటది, దాంట్లో స్కేల్ రివర్స్ ఉంటది. బట్ అవి ఇవ్వలేదు ఇక్కడ ఆప్షన్స్ లో. చూడండి, ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద మూవింగ్ ఐరన్ మూవింగ్ సిస్టమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్. అవును సార్, ఇండిపెండెంట్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ అది. The reading of the Megger depends on speed of the self-contained generator. No, this is not depends on self-contained generator. ఇది ఒకటి wrong statement. ఇక్కడ the deflection of the moving system depends on ratio of the currents in the coil. The moving system contains 2 coils which is 90 degrees apart. అన్ని కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, రైట్. సునీల్, మార్నింగ్ ఉంటుందమ్మా 9 to 1. మార్నింగ్ 9 to 1 రేపటి నుండి మార్నింగ్ 9 to 1. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్. 3-phase ఆల్టర్నేటర్ మ్యాగ్నెటిక్ పోల్. ఆల్టర్నేటర్ లో స్టేషనరీ ఆర్మేచర్ ప్రిఫరబుల్. స్టేషనరీ ఆర్మేచర్ ప్రిఫరబుల్ అంటే ఫీల్డ్ వైండింగ్ రోటార్ లో ఉండాలి, దానికి డీసీ సప్లై ఇస్తారని మీ అందరికీ తెలిసిందే. సో ఫీల్డ్ వైండింగ్ స్టేటార్ కాదు, రోటార్ లో ఉండాలి, ఎగ్జైటెడ్ బై డీసీ సప్లై, ఎగ్జైటెడ్ బై డీసీ సోర్స్. నెక్స్ట్, which of the following conditions are indicated by the synchronous scope? Synchronous scope ఎందుకు యూజ్ చేస్తాం సార్? జనరల్ గా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందా లేదా అండ్ ఫేజ్ రొటేషన్ మ్యాచ్ అయిందా లేదా, సేమ్ ఫేజ్ రొటేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉందా లేదా తెలుసుకోవడానికి సింక్రోనస్ స్కోప్ యూజ్ చేస్తాం, రేటింగ్ కోసం కాదు. ఈజియెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇక్కడ మీరు పిఎల్సి చదివితే మీకు 24 వోల్ట్స్ 12 వోల్ట్స్ 5 వోల్ట్స్ మీకు జనరల్ గా కనిపిస్తాయి పిఎల్సి పిన్ డయాగ్రామ్ లో. అక్కడ కానీ ఒకే ఒక స్టాండర్డ్ వోల్టేజ్ ఏది అంటే 50 వోల్ట్స్ అనేది అందులో స్టాండర్డ్ వోల్టేజ్ కాదు. జనరల్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెటైట్. మ్యాగ్నెటైట్ యొక్క ప్రాపర్టీ ఏది కాదు? It is not a semiconductor. It is not a semiconductor. It has very high resistive. ఇది కరెక్టే. It is a magnetic property similar to iron, of course.
ఇట్ హ్యాస్ ఏ లోయర్ ఇనిషియల్ పర్మియబిలిటీ కంపేర్ టు నికెల్ ఐరన్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ సార్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సెమీ కండక్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్. కొంచెం డెప్త్ క్వశ్చన్ సార్, డిఫరెంట్ గా అడిగాడు. ఇల్యూమినేషన్ లోంచి క్వశ్చన్ అడిగాడు సార్, రియల్లీ ఇంప్రెస్డ్, చాలా బాగా అడిగాడు క్వశ్చన్. మీ అందరికి ఆలోచిస్తే గానీ ఆన్సర్ రాదన్నమాట. ఏమడిగినాడు, అండర్ ఐడియల్ కండిషన్స్, ఇక్కడ ఒక ద ఎంపీరికల్ ఫార్ములా యూస్ టు క్యాలిక్యులేట్ ఫిట్టింగ్స్ ఎన్ నీడెడ్ ఫర్ ఏ గివెన్ ఇల్యూమినేషన్, ఈ లుమెన్స్ పర్ మీటర్ స్క్వేర్, ఏరియా ఇచ్చాడు, అండ్ ఓ లుమెన్స్ పర్ ల్యాంప్. ఇక్కడ నాకు ఎన్ని ల్యాంప్స్ కావాలో కనుక్కొనడానికి ఒక ఫార్ములా ఇవ్వమంటున్నాడు. దానికి ఇల్యూమినేషన్ ఇచ్చినాడు, ఏరియా ఇచ్చినాడు. ఇల్యూమినేషన్ ఇంటూ ఏరియా చేస్తే మనకి ఏమొస్తుంది అంటే నెంబర్ ఆఫ్ లుమెన్స్ వస్తుంది, ఎందుకంటే 5 is equal to ఇల్యూమినేషన్ ఇంటూ ఏరియా. ఇంకోటి ఏమి ఇచ్చినాడు, ఓ ఇచ్చినాడు. ఓ అంటే ఏంటంటే లుమెన్స్ పర్ ల్యాంప్, ఒక్క ల్యాంప్ కి ఎన్ని లుమెన్స్ ఉంటాయో ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 లుమెన్స్ వచ్చింది అనుకోండి, ఒక్క ల్యాంప్ కి 100 లుమెన్స్ అనుకోండి, అప్పుడు నాకు ఎన్ని ల్యాంప్స్ కావాలి, 10 ల్యాంప్స్ కావాలి. ఒక్క ల్యాంప్ 100 లుమెన్స్, 1000 లుమెన్స్ కావాలంటే 10 ల్యాంప్స్ కావాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఈ ఇంటూ ఏ బై ఓ, ఈ ఇంటూ ఏ బై ఓ, ఈ ఇంటూ ఏ బై ఓ అనేది ఆన్సర్ అవుతుంది. అలాంటి క్వశ్చన్ రియల్లీ అంటే చాలా క్వశ్చన్స్, కొత్త క్వశ్చన్స్ ఇస్తూనే ఉన్నాడు సార్. క్వశ్చన్ పేపర్ ఓయూ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్, ఓయూ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు సార్, థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 1000 watt 220 volts ఎలక్ట్రికల్ హీటర్ 84% ఎఫిషియన్సీ ఇచ్చినాడు. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ 3 liters ఆఫ్ వాటర్ టు హీట్ ఫ్రమ్ 23 degrees centigrade to 100 degrees Celsius? Assuming mechanical equivalent of heat 4.2 joules per calories, అంటే 4200 joules per kilocalories అన్నమాట 4.2 అంటే. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్, 84% is equals to అవుట్పుట్. అవుట్పుట్ ఎంత సార్, అవుట్పుట్ 3 liters ని 4200 joules per calories తో ఎంతవరకు హీట్ చేయాలి, 23 నుంచి 100, 23 నుంచి 100 అంటే 77 డిగ్రీ సెంటిగ్రేడ్స్ హీట్ చేయాలి. డివైడెడ్ బై ఇన్పుట్, ఇన్పుట్ ఎంత సార్ 1000 watts, ఇగో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ టైం, ఇక్కడ మనకు కావాల్సింది టైం, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే T is equal to ఎంత వస్తుంది సార్ అంటే 19 minutes 47 seconds ఎంత వస్తుంది సార్, 19 minutes 47 seconds వస్తుంది. ఆల్మోస్ట్ 20 minutes ఆఫ్ టైం కావాలి. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ హీట్ ఎనర్జీ వచ్చింది, హీట్ ఎనర్జీ అంటే జౌల్స్, జౌల్స్ బై సెకండ్స్ మనకు వాట్స్ కాబట్టి, సో హీట్ ఎనర్జీ బై టైం, ఈ టైం ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్, బట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఈజీయే. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్, కిర్చాఫ్స్ లా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఏ అడిగినాడు, అజంప్షన్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ వైల్ యూజింగ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఇన్ క్లోజ్డ్ సర్క్యూట్. క్లోజ్డ్ సర్క్యూట్స్ లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా యూజ్ చేసేటప్పుడు ఏది యూజ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ 2 and 4 ఆర్ ద ట్రూ సార్. 2 and 4 voltage drop is positive in opposite direction of current, voltage drop is negative in same direction of current. Same direction లో voltage drop కాబట్టి నెగటివ్ తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోవాలి. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ స్పెసిఫిక్ స్పీడ్. స్పెసిఫిక్ స్పీడ్ పెల్టన్ వీల్ కి తక్కువ ఉంటుంది, ఫ్రాన్సిస్ కి కొంచెం పర్లేదు, కెప్లాన్ కి ఎక్కువ ఉంటుంది. హై స్పీడ్ కెప్లాన్, హై స్పీడ్ కెప్లాన్, లో స్పీడ్ పెల్టన్ వీల్. సో కెప్లాన్ కి హై, ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. ఫ్రాన్సిస్ కెప్లాన్, 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 ఫ్రాన్సిస్ పెల్టన్ వీల్. సో ఆన్సర్ ఏది సార్ అంటే ఫ్రాన్సిస్ కెప్లాన్ ఇస్ ద ఆన్సర్. ఫ్రాన్సిస్ కెప్లాన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్, కాంటాక్ట్ ఈజ్ ఓపెన్ వెన్ ద రిలే కాయిల్ ఈజ్ డీఎనర్జైజ్డ్. రిలే కాయిల్ డీఎనర్జైజ్ అయినప్పుడు కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది. వెన్ ద రిలే ఈజ్ ఎనర్జైజ్డ్ దెర్ ఈస్ ఏ టైమ్ డిలే ఇన్ ద క్లోజింగ్. ద టైప్ ఆఫ్ టైమర్ ఈజ్, ఆ టైప్ ఆఫ్ టైమర్ ఏమంటారంటే, ఇవి కొన్ని నోటేషన్స్ ఉంటాయి సార్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నార్మల్లీ ఓపెన్,
time closed contact. Normally open, but time taken to close, time closed contact అంటారు దీన్ని. ఈ నోటేషన్ ఒకటి మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇది జనరల్ గా మైక్రో కంట్రోలర్ నుంచి వచ్చిన క్వశ్చన్. యూనివర్సల్ 4-bit ప్యారలల్ రిజిస్టర్ 74195 అనేది ఏంటి సార్ అంటే ఇది ప్యారలల్ ఇన్పుట్ ప్యారలల్ అవుట్పుట్ రిజిస్టర్స్ నుంచి అడిగిన క్వశ్చన్. రిజిస్టర్స్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఉంది సార్, ఇది ఇండక్షన్ మెషిన్స్ లోంచి అడిగిన క్వశ్చన్. బాగా అడిగాడు. ద పవర్ ఇన్పుట్ టు ఏ 3-phase ఇండక్షన్ మోటార్ 60 kW. ఇండక్షన్ మోటార్ కి పవర్ ఇన్పుట్ ఎంత ఇచ్చినాడంటే 60 kW ఇచ్చినాడు. దాంట్లోంచి స్టేటార్ లాసెస్ 1 kW. స్టేటార్ లాసెస్ 1 kW పోతే ఇక 59 kW అనేది స్టేటార్ అవుట్పుట్ నే మనం రోటార్ ఇన్పుట్ అంటాం. అయితే రోటార్ కాపర్ లాసెస్ పర్ ఫేజ్ ఎంత అంటున్నాడు. రోటార్ కాపర్ లాసెస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ రోటార్ ఇన్పుట్. ఎస్ అంటే 4%, రోటార్ ఇన్పుట్ ఏమో 59,000. 59,000 రెండు సున్నాలు క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత అంటే 4 × 590 ఇది ఆన్సర్. అయితే ఇది మొత్తానికి కానీ ఇక్కడ పర్ ఫేజ్ వాల్యూ అడిగినాడు. పర్ ఫేజ్ అంటే బై 3 తీసుకోండి. 3 ఎక్కం 3 1s 3 29 9s and 20 6s and so on. Answer ఎంత వస్తుంది సార్ 400 and change. So mostly the answer is 787. ఆల్మోస్ట్ 800 దగ్గర కదా, ఆల్మోస్ట్ 800 దగ్గర 787 వస్తుంది ఆన్సర్. ఇండక్షన్ మెషిన్ లో అడిగిన ఇంకో డిఫికల్ట్ క్వశ్చన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ DC జనరేటర్ హ్యాస్ పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్. పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ రెండు సార్. ఒకటి సిరీస్, రెండవది డిఫరెన్షియల్ కాంపౌండ్. సిరీస్ డిఫరెన్షియల్ కాంపౌండ్. ఆప్షన్ లో సిరీస్ లేదు కాబట్టి డిఫరెన్షియల్ కాంపౌండ్ ఇస్ ద పూర్ జనరేటింగ్ వోల్టేజ్. పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఈజీ క్వశ్చన్ అడిగాడు సార్. యాక్చువల్ గా ఈజీ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలాటరల్ స్పీడ్ కర్వ్. ఏ కర్వ్ యొక్క ఏరియా ఇచ్చినాడు ఎంత అంటే 5760 km/s ఇంత ఇచ్చినాడు. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. డిస్టెన్స్ రావాలంటే ఈ సెకండ్స్ ని అవర్స్ ని క్యాన్సిల్ చేయాలి. అవర్స్ ని క్యాన్సిల్ చేయడం కష్టం కాబట్టి అవర్స్ ని ఏం చేస్తున్నాను సెకండ్స్ లోకి మార్చినాను. 60 × 60 seconds. సెకండ్స్ క్యాన్సిల్ చేస్తే కిలోమీటర్స్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఇట్లా చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇట్లా వేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1.6 kilometers వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది సార్ 1.6 kilometers వస్తుంది సార్. సింపుల్ క్వశ్చన్ సార్. ఇక్కడ అవర్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసి క్యాన్సిల్ చేయడమే. ట్రాక్షన్ క్వశ్చన్ ఇది. ట్రాక్షన్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాడు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ సార్. టిపికల్లీ డైలీ లోడ్ కర్వ్ ఇచ్చినాడు. ఏమడుగుతున్నాడు పీక్ లోడ్ ఎంత అని అడుగుతున్నాడు. పీక్ లోడ్ కావాలట. ఇక్కడ ఇచ్చినాడు కదా సార్, ఇక ఇదే పీక్ లోడ్. ఇక ఇంతకన్నా పీక్ లోడ్ ఉందా? లేదు కదా. 60 megawatts ఇస్ ద పీక్ లోడ్. వెరీ ఈజీ క్వశ్చన్. కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చినాడు సార్. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూజ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లో వోల్టేజ్ ఫ్యూజ్. లో వోల్టేజ్ ఫ్యూజ్ ఏది సార్ అంటే HRC, హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్ ఇస్ ద లో వోల్టేజ్ ఫ్యూజ్. హై రేటింగ్ ఫ్యూజ్, లో వోల్టేజ్ ఫ్యూజ్. నెక్స్ట్ ఇవి ఆల్రెడీ సార్ డిస్కస్ చేశాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు. జనరల్ గా పైలట్ వైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ వాడతాం సార్. లెస్ డిస్టెన్స్ ఉన్న దానికి వాడతాం సార్ పైలట్ వైర్ ప్రొటెక్షన్. 60 kilometers, 200 kilometers కాదు సార్. లెస్ దాన్ 15 kilometers ఆర్ లెస్ దాన్ 16 kilometers రేంజ్ లో ప్రొటెక్షన్ కోసం పైలట్ వైర్ ప్రొటెక్షన్ వాడతాం సార్. వెరీ ఈజీ క్వశ్చన్ సార్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగాడు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ వెన్ ద లోడ్ ఆన్ ద ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇండక్షన్ మోటార్ పైన లోడ్ పెరిగితే ఎఫిషియన్సీ పెరుగుతుంది. అవును, ఫుల్ లోడ్ దగ్గర ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. ఇది కరెక్టే. ఓకే,
స్లిప్ డిక్రీజ్ అవుతుంది. లోడ్ పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గుతుంది అంటే స్లిప్ పెరిగినట్లు. స్పీడ్ తగ్గుతుంది అంటే స్లిప్ పెరగాలి, తగ్గదు. సెకండ్ రాంగ్ ఆన్సర్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. సో 4 and 1. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ కదా. సో 4 and 1. 4 అయింది సార్ అంటే టార్క్ ఇంక్రీజ్ అవుతుంది. లోడ్ పెరిగితే లోడ్ టార్క్ పెరుగుతుంది, కరెంట్ పెరుగుతుంది కాబట్టి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ విండ్ బ్లేడ్స్ ఆర్ రిక్వైర్డ్? జనరల్ గా నార్మల్లీ హౌ మెనీ బ్లేడ్స్ ఆర్ ఇన్ విండ్ మిల్స్? మీరు ఎక్కడైనా విండ్ మిల్స్ చూస్తుంటే, ఎప్పుడైనా విండ్ మిల్స్ చూస్తుంటే మీకు ఎన్ని బ్లేడ్స్ కనిపిస్తాయి? 3 బ్లేడ్సే కనిపిస్తాయి. ఎప్పుడైనా ఊరికే సినిమాలలో చూసినా సరే ఆన్సర్ పెట్టేయచ్చు. దీన్ని సినిమాలలో చూసినా సరే ఆన్సర్ పెట్టేయచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఇన్ మ్యాగ్లెవ్ సిస్టమ్? మ్యాగ్లెవ్ సిస్టమ్ లో ఎక్కడ వాడతాం సార్ అంటే మీకు తెలుసు, లీనియర్ ఇండక్షన్ మోటార్ లో వాడతాం. షాంఘై మ్యాగ్లెవ్, మ్యాగ్నెటిక్ లేవియేషన్, ఇవి రెండింటి మధ్యలో మ్యాగ్నెటిక్ లేవియేషన్ ఉంటుంది. ఇదొక మ్యాగ్నెట్, రెండు ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఉంటాయి. అవి రెండింటి మధ్యలో మ్యాగ్నెటిక్ లేవియేషన్ అనేది ఉంటుంది. ఇట్ హ్యాస్ నో ఎయిర్ ఫ్రిక్షన్. ఎందుకుండదు? ఎయిర్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఇట్ హ్యాస్ 2 సెట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్స్. అవును, 2 సెట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ ఉన్నాయి. యూజ్ ఆఫ్ 1 సెట్ కాదు. ఇట్ హ్యాస్ ట్రాక్ ఫ్రిక్షన్. ఎక్కడ ఉంటుంది సార్? ట్రాక్ ఉండదు కాదు, గాల్లోనే వెళ్తుంది. షాంఘై మ్యాగ్లెవ్ అనే ట్రైన్ బెస్ట్ ఎగ్జాంపుల్. చైనాలో హైయెస్ట్ స్పీడ్ ఆల్మోస్ట్ 400 km/h. అది. సో ఇట్ హ్యాస్ 2 సెట్ ఆఫ్ మ్యాగ్నెట్స్, ఎలక్ట్రోమాగ్నెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయినాయి సార్, లాస్ట్కి వచ్చినాము. ఫ్యూయల్ గా ఏది యూజ్ చేస్తాం? ప్లూటోనియం. కంట్రోల్ రాస్ కాడ్మియం. కూలెంట్ వచ్చేసి హీలియం కూడా కూలెంట్ గా వాడచ్చు. సో A1B3, దట్స్ ఇట్. ఈజీ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది సరిగా, లాస్ట్కి వచ్చేసాం. ఒక 10-15 ఉండుంటాయి. ఇది ఆపరేటింగ్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఆపరేటింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. VCE Q అండ్ ICC Q, ఇది ఒకటి సార్ మర్చిపోయినట్టున్నాడు, అది క్యాలిక్యులేట్ చేయలేదు. ఒకసారి నేను చూస్తాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైటింగ్ అరెస్టర్ యూజ్డ్ యాజ్ ఏ బ్యాకప్ ప్రొటెక్షన్? బ్యాకప్ ప్రొటెక్షన్ కి ఏది వాడతారు సార్ జనరల్ గా అంటే రాడ్ గ్యాప్ యూజ్ చేస్తాం సార్. రాడ్ గ్యాప్ surge arrestor are used for, lighting arrestor used for backup protection. Next assertion reason lo question అడిగాడు సార్. The pull out torque of double gauge induction motor smaller than the single phase induction motor. Pull out torque అది కరెక్టే సార్ స్టేట్మెంట్. నెక్స్ట్, 2 kgs of double gauge induction motor produce maximum torque at different speeds. maximum torque ప్రొడ్యూస్ చేయడానికే కదా మనం యూజ్ చేసింది. సో ఏది కరెక్ట్ ఆన్సర్? రెండు కరెక్టే. బోత్ A and B are the true. ఓకే అయిపోయినా సరిగా లాస్ట్కి వచ్చేసాం. ఇది నేను మీకు చెప్పేటప్పుడు ఏంది, జనరల్ గా మనం సర్క్యులర్ యూజ్ చేయాలి. అది పాసిబుల్ అవ్వక మనము 2 స్టెప్డ్ కోర్ యూజ్ చేస్తున్నాము. అందులో 85% యూజ్ చేస్తాము. అది కాకుండా సింగిల్ స్టెప్ కోర్ యూజ్ చేస్తే 71% మాత్రమే యూజ్ చేస్తాము. ఇది మొత్తం డి అనుకుంటే మనం యూజ్ చేసేది ఓన్లీ 71% మాత్రమే ఉంటుంది. ఇది మీ వీడియో క్లాసెస్ లో ఉంటుంది, మీ నోట్స్ లో ఉంటుంది. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఎవర్ ఎఫిషియన్సీ అంటే డిశ్చార్జ్ బై ఛార్జింగ్. డిశ్చార్జ్ వాట్ ఎవర్ అంటే డిశ్చార్జ్ వోల్టేజ్ ఇంటూ డిశ్చార్జ్ ఆంపియర్స్ ఇంటూ డిశ్చార్జ్ టైం బై ఛార్జింగ్ వోల్టేజ్ ఇంటూ ఛార్జింగ్ కరెంట్ ఇంటూ ఛార్జింగ్ టైం. దీన్నే ఇచ్చినారు సార్, కొంచెం డిఫరెంట్ గా అడిగినారు. ఫస్ట్ డిశ్చార్జ్ ఉండాలి, తర్వాత ఛార్జింగ్ ఉండాలి. ఇగో ఛార్జ్ ఉంది, రాంగ్ ఆన్సర్. డిశ్చార్జ్ ఓకే, డిశ్చార్జ్ ఛార్జ్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఛార్జ్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటే కరెక్ట్ ఆన్సర్. ఆంపియర్ అవర్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంటూ యావరేజ్ డిశ్చార్జ్ ఆఫ్ వోల్టేజ్ బై ఆంపియర్ అవర్ ఆఫ్ ఛార్జింగ్ బై ఛార్జింగ్ వోల్టేజ్. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ కంప్యూటర్ డ్రైవ్స్? కంప్యూటర్ డ్రైవ్స్ లో కానీ ప్రింటింగ్ మెషిన్స్ లో కానీ బెస్ట్ మోటార్ ఏదంటే స్టెప్పర్ మోటార్.
బెస్ట్ మోటార్ ఏదంటే స్టెప్పర్ మోటార్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా బాగా అడిగాడు సార్, చూడండి. ద మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 97%. ఎక్కడంట? 90% లోడ్ దగ్గర, 90% లోడ్ దగ్గర, 0.8 పవర్ ఫ్యాక్టర్ దగ్గర. తర్వాత పవర్ ఫ్యాక్టర్ 0.9 చేస్తే సేమ్ లోడ్ దగ్గర, సేమ్ లోడ్ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత పెరిగితే ఎఫిషియన్సీ అంత పెరుగుతుంది. పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అయితే హైయెస్ట్ ఎఫిషియన్సీ వస్తుంది. సో 0.8 దగ్గర 97 ఉందంటే 0.9 దగ్గర 97 కన్నా ఎక్కువ ఉండాలి, 97 కన్నా ఎక్కువ ఉండాలి. సో మోర్ దాన్ 97, more than 97. In a three-phase induction motor, maximum torque is twice the full load torque. Maximum torque enta anta? Twice the full load torque anta, twice the full load torque. Tarvata starting torque enta anta? Starting torque is 1.6 times the full load torque, 1.6 times the full load torque. అప్పుడు ఏమడుగుతున్నాడు? స్లిప్ కరస్పాండింగ్ టు మాక్సిమం టార్క్. ఇది గేట్ క్వశ్చన్ సార్, సింపుల్ గా చెప్పాలంటే గేట్ క్వశ్చన్. మనము మాక్సిమం టార్క్ టు ద స్టార్టింగ్ టార్క్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే మాక్సిమం టార్క్ స్టార్టింగ్ టార్క్ 2/1.6. దీనికి 1 + SMT square by 2 into SMT. ఆ ఫార్ములా ఉంది కదా, స్టార్టింగ్ టార్క్ టు ద మాక్సిమం టార్క్ ఫార్ములా ఆర్ మాక్సిమం టార్క్ టు స్టార్టింగ్ టార్క్ తీసుకుంటే ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ వస్తుంది సార్. ఏమొస్తుంది అంటే 4s² ప్లస్ ఇక్కడ 4 వస్తుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ 1.6 మైనస్ 1.6 ఇంటూ s² 4s. ఇట్లా ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ని మీరు సాల్వ్ చేస్తే మీకు 2 ఆన్సర్లు వస్తాయి సార్. s = 2 వస్తుంది, 1/2 వస్తుంది. ఇక్కడ 2 అనేది ఆప్షన్ లో లేదు కాబట్టి 1/2 అనేది ఆన్సర్. 2 అనేది ఆప్షన్ లో లేదు కాబట్టి 1/2 అనేది ఆన్సర్. ఇది జనరల్ గా మనకు వచ్చిన ఒక ఇంపార్టెంట్ హైయెస్ట్ క్వశ్చన్ సార్. అస్యూమింగ్ నెగ్లిజిబుల్ లాసెస్ ద లోడ్ యాంగిల్ ఆఫ్ ద సింక్రోనస్ కండెన్సర్. నెగ్లిజిబుల్ లాసెస్ ఉన్నప్పుడు లోడ్ యాంగిల్ ఎంత సార్ అంటే 0. ఐడియల్ కేసులో లోడ్ యాంగిల్ ఎంత సార్ అంటే 0. ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు. నెక్స్ట్ ఇక్కడ ద ప్రొటెక్షన్ ఆఫ్ స్టార్ డెల్టా పవర్ ట్రాన్స్ఫార్మర్, CTs are connected in delta star in order to compensate. స్టార్ డెల్టాకి డెల్టా స్టార్ లో కనెక్ట్ చేయాలి. ఎందుకు? ఏం కాంపన్సేట్ చేయడానికి అంటే ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ కరెంట్స్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్. ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ కరెంట్స్ ని కాంపన్సేట్ చేయడానికి ఒకటి స్టార్ డెల్టా అయితే ఇంకొకటి డెల్టా స్టార్ అయి ఉండాలి. ఇది జనరల్ గా ఇంపార్టెంట్ కండిషన్. నెక్స్ట్ 12th వన్, బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ని ఎలా కనెక్ట్ చేస్తారు అని క్వశ్చన్ అడిగారు. జనరల్ గా బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ కనెక్టెడ్ టు ద రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ సెకండరీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద లైన్. ఇది ప్రాక్టికల్ థింగ్ సార్. మీరు ప్రాక్టికల్ గా అంటే మీరు ఆల్రెడీ చూసుంటారు, ట్రాక్షన్ లో కూడా వస్తుంది ఇది. ఇక్కడ ప్రైమరీని కనెక్ట్ చేసేటప్పుడు రెగ్యులేటింగ్ ట్రాన్స్ఫార్మర్ కి, బట్ సెకండరీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ద లైన్ ఆర్ ఇన్ సిరీస్ టు ద రిటర్న్ పాత్ లో కనెక్ట్ చేసుకోవాలి. ఇది ట్రాక్షన్ లోంచి అని చెప్పొచ్చు. ఇక పైన ఉన్న క్వశ్చన్స్ మీరు మోస్ట్లీ చేసుంటారు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, ఏమడిగినాడు సార్? స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ హ్యావింగ్ స్లిప్ ఆఫ్ 4% ఆన్ ఫుల్ లోడ్ యాజ్ ఎ స్టార్టింగ్ టార్క్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ టార్క్. స్టార్టింగ్ టార్క్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ టార్క్ అంట. అప్పుడు ద కరెంట్ ఈజ్ డాష్ టైమ్స్. ఇక్కడ స్టార్టింగ్ టార్క్ టు ద ఫుల్ లోడ్ టార్క్ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ స్టార్టింగ్ కరెంట్ టు ద ఫుల్ లోడ్ కరెంట్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా స్టార్టర్స్ దగ్గర చెప్తాం. ఈ ఫార్ములాలో డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది మీకు. ఇవి రెండు సేమ్ అన్నారు అంటే 1 అవుతుంది. 1 ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ స్టార్టింగ్ కరెంట్ ఎంత అంట. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ కరెంట్ ఈస్ డాష్ టైమ్స్. మానే అడుగుతున్నాడు స్టార్టింగ్ కరెంట్ ఎంత అని. స్లిప్ ఇచ్చినాడు. స్లిప్ ఎంత ఇచ్చినాడు? 4% ఇచ్చినాడు. 4/100 ఇంటూ స్టార్టింగ్ కరెంట్ టు ద ఫుల్ లోడ్ కరెంట్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? స్టార్టింగ్ కరెంట్ ఎంతో కనుక్కోవాలి. ఇది ఇటు వస్తే ఏమవుతుంది సార్? 4 1 4 25 25 ఇటు వస్తే 5 అవుతుంది.
సో 25 ఈజ్ ఈక్వల్స్ టు IST బై I ఫుల్ లోడ్ హోల్ స్క్వేర్ తీసేస్తే ఈ 25 కాస్త 5 అవుతుంది. అంటే స్టార్టింగ్ కరెంట్ ఎంత అవుతుంది ఇటు వస్తే 5 టైమ్స్ ద ఫుల్ లోడ్ కరెంట్ అవుతుంది. ఎంత అవుతుంది స్టార్టింగ్ కరెంట్? 5 టైమ్స్ ద ఫుల్ లోడ్ కరెంట్ అవుతుంది. ఈజీ ఫార్ములా, డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ద ఆర్మేచర్ టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇనిషియల్ గా పారాబోలా ఉండి తర్వాత లీనియర్ అవుతుంది. సాచురేషన్ లోకి వెళ్ళిన తర్వాత లీనియర్ అవుతుంది. సాచురేషన్ కన్నా ముందు పారాబోలా ఉంటుంది. చూడండి, నాన్ లీనియర్ వెన్ మెషిన్ ఈజ్ సాచురేటెడ్ కాదు. లీనియర్ వెన్ మెషిన్ ఈజ్ అన్సాచురేటెడ్ సారీ కాదు. కాన్స్టాంట్ కాదు. లీనియర్ వెన్ మెషిన్ ఈజ్ సాచురేటెడ్. మెషిన్ సాచురేటెడ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అది లీనియర్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్, ఇంకేమైనా ఉన్నాయా సార్ మనకి? ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, ఇది జనరల్ గా మీరు చదువుండరు అయినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఏమన్నాడు? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెగ్యులేటర్ ఇన్ ఏ గ్యాస్ టర్బైన్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెగ్యులేటర్ ఇన్ ఏ గ్యాస్ టర్బైన్. జనరల్ గా ఈ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ లో అవుట్పుట్ వచ్చేసి హాట్ ఎయిర్ రావాలి, అవుట్పుట్ వచ్చేసి కోల్డ్ ఎయిర్ రాదు, ఎగ్జాస్టెడ్ గ్యాసెస్ రావు, హాట్ ఎయిర్ వస్తుంది. సో ఇన్పుట్ వచ్చేసి ఎగ్జాస్ట్ గ్యాసెస్, అవుట్పుట్ వచ్చేసి హాట్ ఎయిర్. ఇది ఈజీ క్వశ్చన్ సార్, మీరు ఆలోచిస్తే ఆన్సర్ పెట్టొచ్చు. జనరల్ గా ఇది కూడా పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు సార్, ఇది మీరు అందరూ ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్ గా ఏమడిగినాడు? చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ఎర్తింగ్. ప్లేట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూస్డ్ ఫర్ జనరేటింగ్ స్టేషన్స్ అండ్ సబ్స్టేషన్స్. సబ్స్టేషన్స్ లో, జనరేటింగ్ స్టేషన్ లో వాడేది ప్లేట్ ఎర్తింగే. ఇది కరెక్టే. పైప్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ స్టేషన్స్. పవర్ స్టేషన్ ఉంటుందా? ఉండదు సార్, సరిపోదు పైప్ ఎర్తింగ్ యూజ్ చేస్తే. ప్లేట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ బరీడ్ డెప్త్ ఆఫ్ లెస్ దాన్ 1 మీటర్. లెస్ దాన్ 1 మీటర్ కాదు, మినిమం 3 మీటర్స్ ఉండాలి. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. రాడ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ స్టేషన్. ఇది ఇండ్లలో వాడేది సార్, జనరేటింగ్ స్టేషన్ లో వాడేది కాదు. సో ఆన్సర్ ఏది సార్? ప్లేట్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ స్టేషన్స్ అండ్ సబ్స్టేషన్స్. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ సార్. ఏమడిగినాడు? Bmax is the maximum flux density. F is the frequency of the flux reversal in DC motor. Then the ratio of eddy current loss to hysteresis loss. Eddy current loss by hysteresis losses anta. Eddy current loss ante B maximum square by L into F square. Hysteresis losses ante B max whole power 1.6 into F. F కు స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఒక 1.6 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 1.6 పోతే ఇంకెంత ఉంటుంది? ఇక 0.4 ఉంటుంది. అంటే Bmax హోల్ పవర్ 0.4, ఇక్కడ ఒక F ఉంది. ఇగో ఇదే ఆన్సర్ అవ్వాలి. Bmax పవర్ 0.4 -4 కాదు, 0.4 ఇంటూ F. ఇది ఆన్సర్ అవ్వాలి. ఇది మనం అడిగిన ఈసెట్ 2023, Ts-Ecet 2023. జనరల్ గా క్వశ్చన్ పేపర్ హార్డ్ అనే చెప్పాలి సార్, ఈజీ అయితే కాదు. జనరల్ గా దీంట్లో ఒక 60+ తెచ్చుకున్నారంటే వాళ్ళు ఎక్సలెంట్ క్యాడర్. ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ 40-45 మధ్యలో స్ట్రక్ అవుతారు. కొంతమంది బాగా చదివి తక్కువ మిస్టేక్ చేసిన వాళ్ళకు 50 వరకు వెళ్తారు. టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు 60 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళలేదు. సో ఈ క్వశ్చన్ పేపరు నేను మన ఈసెట్ వాళ్ళకి అండ్ జేఎల్ఎం వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లలో పెడతాను. ఒకసారి చూడండి, ఇది చూసి ఒకసారి మళ్ళీ అన్ని మీరు సాల్వ్ చేసి పెట్టుకోండి, బాగా యూజ్ అవుతాయి సార్. జేఎల్ఎం వాళ్ళకి కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, బట్ ఈసెట్ 24 రాసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. నేను షేర్ చేస్తాను, కొంచెం అది సాల్వ్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.